బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ నేత మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుని కలిశారు సీఎం కేసీఆర్. స్వయంగా మండవ ఇంటికి వెళ్లిన కేసీఆర్ కొద్దిసేపు మండవతో కలిసి మాట్లాడారు. దీంతో కేసీఆర్ తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలిపారు మండవ వెంకటేశ్వరరావు. టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు. పూర్తి డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి చెప్పండి, మండవని సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి కలవటానికి కారణం ఏంటి? మండవ వెంకటేశ్వరరావుకు కేసీఆర్ కు దాదాపు 25 ఇయర్స్ నుంచి ఇద్దరి మధ్య సాన్నిధ్యం ఉంది. టీడీపీలో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి పనిచేశారు. టీడీపీలో ఉన్నప్పుడు పార్టీ అభివృద్ధి కోసం కానీ తర్వాత అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టే టైంలో కూడా ఇద్దరు ఒకే టీంలో పనిచేసినట్లుగా టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మండవ వెంకటేశ్వరరావు దాదాపు సంవత్సరం నుంచి కేసీఆర్ కు టచ్ లో ఉన్నారు. 2014 ముందు వరకు మండవ వెంకటేశ్వరరావు పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నట్లు కూడా బహిరంగంగా ప్రకటించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో నేను పోటీ చేయనని కూడా ఆయన చాలా సార్లు చెప్పారు. కానీ ఇప్పుడు కేసీఆర్ టచ్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ టచ్ లోకి వెళ్ళినప్పుడు కూడా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో అయితే నేను ఉండను, టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం కానీ కేసీఆర్ ఆలోచనలలో పంచుకోవడానికి మాత్రమే నేను అందుబాటులో ఉంటానని గతంలోనే కేసీఆర్ కు చెప్పినట్లు చెప్తున్నారు. అయితే ఇప్పుడు కేసీఆర్ కలిసిన తర్వాత ఆయన మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ గా చేయించే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే జూబ్లీ హిల్స్ లో ఉన్న ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో మండవ వెంకటేశ్వరరావు ఇంటికి సీఎం కేసీఆర్ వెళ్లారు. దాదాపు అక్కడనే 15 నిమిషాల నుంచి ఇంకా సమావేశం నడుస్తుంది. మండవ వెంకటేశ్వరరావుతో కలిశారు. ఇద్దరి మధ్య ఒక స్నేహపూర్వక సంబంధం ఉంది కాబట్టి ఇంకా కొద్దిసేపు అక్కడనే ఉండి చర్చించే అవకాశం కనిపిస్తుంది. మనకు అఫీషియల్ గా టీఆర్ఎస్ ఆఫీస్ నుంచి కూడా సమాచారం ఇచ్చారు. మండవ వెంకటేశ్వరరావు త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఒప్పుకుంటున్నట్లుగా ఒక సమాచారం కూడా వచ్చింది. త్వరలోనే ఆయన చేరబోతున్నారు. ఆయన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన నేత. టీడీపీలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. దాదాపు ఎన్టీఆర్ టీడీపీని పెట్టినప్పటి నుంచి ఆయన టీడీపీలో యాక్టివ్ రోల్ పోషిస్తూ వచ్చారు. 2004 వరకు చాలా యాక్టివ్ పాలిటిక్స్ లో పార్టిసిపేట్ చేశారు. తెలంగాణ ఉద్యమం టైంలో కూడా అక్కడక్కడ కనిపించారు. ఆ తర్వాత పూర్తిగా తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా కనుమరుగైపోయారు. రాజకీయాల్లో ఆయన ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు మళ్ళీ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నారు కాబట్టి మళ్ళీ యాక్టివ్ రోల్స్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే శివారెడ్డి, అయితే పార్టీలో చేరే వల్లే ప్రగతి భవన్ వెళ్తారు. అయితే సీఎం మండవ ఇంటికి స్వయంగా వెళ్ళటాన్ని ఎట్లా చూడాలి? నిజామాబాద్ ఎంపీ ఎలక్షన్స్ అనుకోవచ్చా ఈ ఇన్సిడెంట్ ని? ఖచ్చితంగా ఇందులో ఎలక్షన్ ఎలిమెంట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సంబంధించిన నేత అయినా నిజామాబాద్ ఎంపీ ఎలక్షన్స్ కూడా టీఆర్ఎస్ పార్టీకి చాలా కీలకంగా మారాయి. ప్రస్తుతం చాలా మంది రైతులు నామినేషన్స్ చేశారు. వాళ్ళంతా కూడా పోటీలో నిలబడ్డారు. మరోవైపు ఈవీఎంలో వద్దు, బ్యాలెట్ ఓటింగ్ జరగాలని వాళ్ళంతా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆల్మోస్ట్ నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది అన్న ఒక చర్చ ప్రారంభమైంది. కవితను ఓడించాలని కాదు, ప్రభుత్వం మీద నిరసనగా మేమంతా నామినేషన్లు వేశాము, మేమంతా పోటీలో ఉన్నామని రైతులు చెప్తున్నారు. కానీ రైతులు వెనుక ఎవరున్నారు అన్న కోణాన్ని టీఆర్ఎస్ పార్టీ పరిశీలిస్తూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారా, లేదంటే బీజేపీకి సంబంధించిన నేతలు ఉన్నారా అన్న ఒక చర్చ టీఆర్ఎస్ పార్టీ జరుగుతుంది. ఈ సమయంలోనే మండవ వెంకటేశ్వరరావు మద్దతు కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి అవసరం ఉందన్న ఆలోచన ఉండొచ్చు. ఖచ్చితంగా మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీలో చేరితే వీళ్ళు ఎంపీ సీటు గెలిచేందుకు, కవిత ఎంపీ సీట్లో గెలిచేందుకు కొద్దిగా కొన్ని ఓట్లు రాబట్టొచ్చు అన్న చర్చ కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉంది. ఇప్పుడు ఈ భేటీ తర్వాత ఆయన 1-2 రోజుల్లోనే టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది. నిజామాబాద్ లోక్సభలో కాంగ్రెస్ బీజేపీలు కలిసి కవితను, టీఆర్ఎస్ అభ్యర్థి కవితను ఓడించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. అవసరమైతే కాంగ్రెస్ ఓటాన్ని కూడా బీజేపీ అభ్యర్థికి మలిపే అవకాశం ఉంది. ఇలాంటి చర్చలన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీలో రకరకాల అంచనాలున్న సమయంలో మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీలో చేయడం ఖచ్చితంగా ఎన్నికల స్టంట్ గానీ చెప్పొచ్చు. ఎన్నికల్లో ఆయన వర్గాన్ని గానీ, ఆయన సామాజిక వర్గాన్ని గానీ, ఆయన టీడీపీలో బలమైన లీడర్గా ఉన్నారు కాబట్టి టీడీపీ క్యాడర్ అంతా కూడా ఆయనకు అందుబాటులో ఉండొచ్చు. టీడీపీ క్యాడర్ ను కూడా టీఆర్ఎస్ వైపు మలుపుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ చేరిక కూడా ఉండొచ్చు అన్న చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ శివారెడ్డి.